కపికేతనం ఎగిరిపడుతున్న పార్థుడి రథాన్ని మాధవుడు ఇరుసేనల మధ్యలో ఉంచాడు. జీవితం మొత్తం బంధువులని, స్నేహితులని, ఆప్తులని అయినవారని చేసిన మోసం చూసి చూడక, వేసిన నిందలు మోసి మోయక, ఎంత మంచి చేసినా అవకాశం అందాక తల తన్నేసిపోతుంటే, ఎంత ప్రేమించినా అవసరం తీరాక వేలు విదిలించుకుంటే, అన్నం పెట్టిన చేతినే నవిలి మింగేసి నీడనిచ్చిన చెట్టునే నరికిపారేసే లోకంలో గెలిచినా ఓడినా నేనేగా ఏడ్చేది. నాకు కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నవారు నాతో పోరికి మాత్రం సిద్ధపడి నిలిచారే. బావా, ఇంత ఓర్పు పట్టింది ఇవాళ చంపటానిక? ఇంత ఊరుకున్నది ఇక్కడ విడిపోటానిక? వీరితో వైరమనే కథ కృష్ణ ఇంతకాలం ఇన్ని ఓర్చుకున్నాను. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి, వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. మంచివాడి కష్టం చెడ్డవాడికి కూడా రాకూడదు కృష్ణ. నా చేతులు శక్తిహీనమవుతున్నాయి, గుండె ఆగిపోతోంది, శరీరం కంపిస్తోంది, నా సర్వాంగాలు పట్టుతప్పుతున్నాయి బావా.